ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నేను నిన్ను ఆశీర్వదించేదను. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనములో దేవుడు ఈ మాటలు తెలియజేయుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నేను నిన్ను ఆశీర్వదించేదను అని దేవుడు దైవజనుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రహాము దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశోధించబడుతూ వచ్చినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఇలాగున అబ్రహాము పరిశోధించబడిన తర్వాత తన యొక్క జీవితంలో ఎంతగానో ఆశీర్వదించబడుతూ వచ్చినాడు. అంత మాత్రమే కాకుండా విశ్వాసులకు తండ్రిగా ఆయన ఎంచబడుతూ వచ్చినాడు. దేవుడు, నీ సంతానము ఆకాశ నక్షత్రం వలన విస్తరింపజేసేదను, నీలో నుంచి రాజులు వచ్చేదరు అని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అబ్రహాము ద్వారా మనము కూడా క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరము గలతీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా అబ్రహాము పొందిన ఆశీర్వాదం క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులైనటువంటి మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినట్లుగా చూడగలుగుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ యొక్క ఆశీర్వాదము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వస్తుంది. మన యొక్క జీవితంలో మన పాపమును బట్టి మనము శాపము, నిత్య నరకానికి పట్టబడి ఉంటున్నప్పుడు దేవుడు తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మనకు గొప్ప ఆశీర్వాదం ఇచ్చినాడు. ఆత్మ సంబంధమైన పరలోకపు ఆశీర్వాదము పరలోకం నుంచి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం ఆత్మకు సంబంధించిన ఆశీర్వాదం అన్నీ కూడా దేవుడు క్రీస్తు యేసు ద్వారా మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదని సామెతల గ్రంథం 10:22లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దైవాశీర్వాదం నీవు నీ కుటుంబం పొందుకోవాలి అంటే మనం అబ్రహాం వలె విధేయత, సమర్పణ, త్యాగము కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆ ఆశీర్వాదం మనం పొందుకోవాలి అంటే దావీదు వలె మనము దేవుని ప్రేమించే వారంగా, ఆయనను హత్తుకొని అన్ని పరిస్థితుల్లో ఆయనకు విధేయత చూపినప్పుడు దేవుడు దావీదును గొర్రెల దొడ్డిలో నుంచి తీసి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చినాడు. దావీదు చూపిన విధేయతను మనము కూడా చూపించినప్పుడు దావీదుకు దీవించిన దేవుడు నిన్ను కూడా దీవించి నీ స్థితిలో నుంచి నిన్ను పై స్థితిలోనికి తీసుకుని వెళ్ళేవాడుగా ఉంటాడు. అలాగే ప్రభు దీవించునుగా.